ఎలాంటి ఎమర్జెన్సీకైనా రెడీ. టార్గెట్ ఫిక్స్ చేస్తే ఫినిష్ చేయడానికి సర్వదా సంసిద్ధం. మెరుపు దాడులు చేసి టెక్నిక్స్, కమాండో తరహా ట్రైనింగ్, ఎలాంటి వెపన్స్తోనైనా చెడుగుడాడే టెంపర్మెంట్. పోలీస్ శాఖలో తెలంగాణలోనే తొలి ప్రయోగం ఇది. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా? ఓరుగల్లు కీర్తి కిరీటంలో చేరిన రుద్రమ టీం సంసిద్ధత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రాష్ట్రంలో తొలిసారిగా వరంగల్లో జరుగుతున్న తొలి ప్రయోగం ద్వారా ఖాకీ బాస్లు ఏం ఫలితాలు సాధించాలనుకుంటున్నారు? మహిళా టీంకు ఎలాంటి శిక్షణ ఇచ్చారు? ఈ స్పెషల్ స్టోరీలో చూడండి. ఓరుగల్లు కాకతీయుల పురాతన చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. నాడు ఓరుగల్లు వీరవనితిగా పేరొందిన రుద్రమదేవి నాడు సామంతరాజుల తిరుగుబాట్లను తన సేనానులతో కలిసి విజయవంతంగా అణిచివేశారు. ఓరుగల్లు రాజధానిగా కాకతీయ వంశానికి చెందిన రుద్రమదేవి తన శక్తి సామర్థ్యాలతో దిగ్విజయంగా ప్రజారంజకంగా పాలించారు. నాటి కాకతీయుల కాలంలో ఆమె చూపించిన ధైర్య సాహసాలను నేడు వరంగల్ ఆర్మ్డ్ రిజర్వ్ మహిళా పోలీసులు ప్రదర్శిస్తున్నారు. పోలీస్ శాఖ తరపున శాంతి భద్రతలు కాపాడే క్రమంలో ప్రత్యేకమైన డ్యూటీలు చేసే ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ ఏఆర్ పోలీసుకు ప్రత్యేకమైన గుర్తింపుంది. ధర్నాలు, రాస్తారోకోలు, అల్లర్లు, జాతరలు, ప్రముఖుల బందోబస్తుల్లో ఏఆర్ విభాగమే అత్యంత కీలకం. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పురుషులతో పాటు విమెన్ ఫోర్స్ కూడా కీలకంగా మారింది. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆలోచనతో రాష్ట్రంలో తొలిసారి వరంగల్ కమిషనరేట్లో విమెన్స్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. యువ బ్యాచ్తో కూడిన ఫోర్స్ కావటంతో ఫిజికల్ ఫిట్నెస్తో పాటుగా ఆపద సమయాల్లో ఖచ్చితమైన టార్గెట్ను ఛేదించేలా కఠోరమైన శిక్షను పూర్తి చేసుకున్నారు. ఏఆర్ విభాగంలో పోలీస్ ట్రైనింగ్ను పూర్తి చేసుకున్న 40 మంది మహిళా కానిస్టేబుల్లో చురుగ్గా ఉండే 21 మందిని ప్రత్యేకంగా ఎంపిక చేశారు. కాకతీయ రాణి అత్యంత పరాక్రమవంతురాలు. యుద్ధ విద్యల్లో ఆరితేరి శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించిన రుద్రమ పేరుతో స్పెషల్ పోలీస్ ఫోర్స్ను ఏర్పాటు చేసి ఆ 21 మందిని ఈ టీంకు కేటాయించారు. ఈ టీంలో రాష్ట్ర స్థాయిలో బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, అథ్లెటిక్ క్రీడల్లో రాణించిన యువతులతో పాటు ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంబీఏ వంటి ఉన్నత విద్యావంతులు కూడా ఉండటం మరొక విశేషం. రుద్రమ టీంకు ఎంపికైన వారికి సుమారు నెలన్నర పాటు ఎన్ఏసీ, ఎస్పీజీ, గ్రేహౌండ్స్ తరహాలో ట్రైనింగ్ ఇప్పించారు. ఎమర్జెన్సీ సమయాల్లో రాణించేలా 10 కిలోమీటర్ల రన్నింగ్, పీఈటీ పరేడ్ మొదలుకొని రోప్ క్లైంబింగ్, ఫైరింగ్, AK-47, SLR వంటి వెపన్స్ను ఉపయోగించే విధంగా ట్రైనింగ్ ఇచ్చారు. అడవుల్లో కూంబింగ్ చేయటం, రహస్య స్థావరాలపై క్షణాల్లో దాడులు చేసే మెళకువలు నేర్పించారు. అలాగే రాత్రి సమయాల్లో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కండ్లకు గంతలు కట్టుకుని వెపన్స్ విడదీయటం, తిరిగి ఫిట్టింగ్ చేసేలా బ్లైండ్ ఫోల్డ్ శిక్షణ, పోరాట సమయాల్లో గాయపడ్డ తోటి సిబ్బందిని భుజాలపై లిఫ్ట్ చేయటం, అడవులో గమ్యస్థానాలకు చేరేలా మ్యాప్ రీడింగ్, నావిగేట్ చేయటం వంటి అంశాల్లో ప్రత్యేకమైన శిక్షణిచ్చారు. కరాటే ట్రైనింగ్తో పాటు మానసికంగానూ దృఢంగా ఉండేలా యోగా, ధ్యాన ప్రక్రియల్లో శిక్షణ అందించారు. వీటన్నింటితో పాటు డ్రైవింగ్, బాంబులను నిర్వీర్యం చేయటం వంటి విషయాలపై అవగాహన కల్పిస్తూ కమాండో తరహా ట్రైనింగ్ ఇచ్చారు. ఇలా విభిన్నమైన కోణాల్లో శిక్షణతో వరంగల్లో మహిళా శక్తికి ప్రతీకగా రుద్రమ కమాండో బృందం సిద్ధమైపోయింది. తెలంగాణలో తొలిసారిగా రూపుదిద్దుకున్న ఈ ప్రత్యేకమైన దళం కఠిన శిక్షణతో శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా తయారైంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ సరికొత్త చరిత్ర సృష్టించింది. రాణి రుద్రమదేవి వీరత్వాన్ని పునికి పుచ్చుకున్నట్లుగా రుద్రమ మహిళా పోలీస్ కమాండో బృందం రణక్షేత్రంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైపోయింది. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వినూత్నమైన ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా వరంగల్ ఈ ఉమెన్స్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ రూపుదిద్దుకుంది. కేవలం శాంతి భద్రతల పరిరక్షణకై మాత్రమే కాదు, అత్యంత క్లిష్టమైన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని నైపుణ్య శిక్షణలోనూ ఆరితేరారు.
కఠినమైన శిక్షణతో, అపారమైన ధైర్య సాహసాలతో వరంగల్ రుద్రమ మహిళా కమాండో దళం పోలీసింగ్కు కొత్త నిర్వచనం ఇస్తోందిప్పుడు. వరంగల్ నగరంలో అల్లర్లు అణచివేయటానికైనా, ప్రముఖుల బందోబస్తుకైనా, అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లకైనా ఈ రుద్రమ టీం పోలీస్ డిపార్ట్మెంట్కే ఒక శక్తివంతమైన ఆయుధంగా మారిందంటే అతిశయోక్తి కాదు. రానున్న రోజుల్లో ఈ టీం ఎలాంటి సాహస కార్యాలు చేస్తుందో వేచి చూడాలి.